హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పచ్చలలోయ పాతాళ సుందరి జానపద నవల చివరి భాగం కథ విందాం. ఋషిపుంగవుడు చెప్పిన ప్రకారము మాయామెట్లు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు విజయవర్మ. కానీ అక్కడ మాయామెట్లు కనిపించడం లేదు. ఆ మాయను ఛేదించాలంటే వెంటనే తన గురుదేవులైన బ్రహ్మజ్ఞాన మహర్షుల వారిని స్మరించాడు. తక్షణమే విజయవర్మ చేతుల్లోకి దృశ్యకరణి ప్రత్యక్షమైంది. వెంటనే ఆ అంజనాన్ని తన ఎడమ కంటికి రాసుకున్నాడు. ఎదురుగా మాయామెట్లు కనిపించాయి. వెంటనే విజయవర్మ ఆ మాయామెట్ల వద్దకు చేరుకొని మొదటి మెట్టు ఎక్కగానే అంతలో అక్కడ పెద్ద గాలి దుమారం మొదలైంది. గాలి రాకాసురుడు అనే భయంకర రాక్షసుడు తన నోటితో గాలిని ఊదసాగాడు. ఆ గాలి దాటికి పెద్ద పెద్ద వృక్షాలు పెకిలించబడి గాలిలో కొట్టుకుపోసాగాయి. వెంటనే విజయవర్మ పాతాళలోకంలో నేర్చుకున్న విద్యను ఉపయోగించి అతి కాయుడుగా మారిపోయి గాలి దుమారాన్ని తట్టుకుని అక్కడే నిలబడిపోయాడు. అది చూసిన గాలి రాకాసురుడు విజయవర్మ మీద మాత్రమే గాలిని ఊదసాగాడు. ఆ గాలి దాటికి తట్టుకోలేక విజయవర్మ ఉక్కిరిబిక్కిరి అయిపోసాగాడు. వెంటనే వాయుస్తంభన విద్యను ప్రయోగించి తన శ్వాసని అరగడియ పాటు స్తంభింపజేశాడు విజయవర్మ. వెంటనే ఆ గాలి దుమారము వెనుదిరిగి గాలి రాకాసురుణ్ణి చుట్టుముట్టింది. ఆ గాలి దాటికి రాకాసురుడు ఆకాశంలోకి కొట్టుకుపోతూ చివరికి కనుమరుగైపోయాడు. అది చూసిన విజయవర్మ వేగిరమే మాయామెట్లు దిగి అవతలి వైపుకు చేరుకున్నాడు. అక్కడ నుంచి 1 యోజన దూరం నడిస్తే కానీ మొదటి అడవిని చేరుకోలేననుకుంటూ తన కరవాలాన్ని తీసి పట్టుకుని అప్రమత్తుడై ముందుకు సాగుతున్నాడు. అంతలో అల్లంత దూరాన మాయా సమ్మోహితులను చేసే అందమైన నవ్వు వినిపించసాగింది. విజయవర్మ ముందుకు వెళుతున్న కొద్దీ ఆ నవ్వు మరింత దగ్గరగా వినిపించసాగింది. ఒక అందమైన యువతి సమ్మోహనంగా నవ్వుతూ విజయవర్మని దూరం నుంచే కవ్వించసాగింది. విజయవర్మకి మనసు వశం తప్పుతోంది. కానీ తన కర్తవ్యాన్ని గుర్తుంచుకున్నవాడై ముందుకు సాగుతున్న కొద్దీ ఆ నవ్వు మరింత దగ్గర కాసాగింది. విజయవర్మకు ఆ నవ్వుతున్న సుందరిని చూడాలని, అక్కడికి వెళ్ళాలని బలంగా అనిపించసాగింది. కానీ పక్కలకు కూడా చూడకుండా తన కర్తవ్యాన్ని స్మరించుకుంటూ ముందుకు సాగాడు. అలా యోజన దూరం నడిచాక హఠాత్తుగా కొన్ని భూతాలు విజయవర్మ ఎదుట ప్రత్యక్షమై విజయవర్మని పట్టుకోవాలని ప్రయత్నించాయి. వెంటనే మాయాబలుడు తనకు అందజేసిన తోలు సంచి నుంచి ఒక చూర్ణం తీసి తన అరచేతిలో ఉంచుకొని ఆ భూతాల వైపు ఊదాడు. వెంటనే అవన్నీ కీచుగా అరుస్తూ మాయమైపోయాయి. అలా ముందుకు సాగిపోతున్న విజయవర్మకు అడవి ప్రాంతం అగుపించింది. అది మాయా అడవి కానీ గురుదేవులు అందజేసిన దృశ్యకరణి ఎడమ కంటికి రాసుకున్నందున ఆ అడవి తనకు కనిపిస్తోందని అర్థమైంది విజయవర్మకు. అంజన ప్రభావం పోకమునిపే అడవిలోకి అడుగుపెట్టాలని నిశ్చయించుకొని వేగంగా వెళ్ళి మొదటి అడవిలోకి అడుగుపెట్టాడు విజయవర్మ. మహామాంత్రికుడు కాపాలికుడి ప్రాణాలు 7 అడవులు దాటిన తర్వాత ఒక చెట్టు తొర్రలో ఉన్న 7 రెక్కల పావురంలో ఉన్నాయి. ఒక్కొక్క అడవిలో ఎదురయ్యే మాయా జంతుజాలాన్ని ఎదుర్కొంటే తప్ప ఆ అడవిని దాటలేరు. అలా 7 అడవులలో ఎదురయ్యే వాటిని ఎదుర్కొంటూ 7 అడవులను దాటితే కానీ 7 రెక్కల పావురాన్ని సంహరించడం వీలు కాదు. ఒక్కొక్క అడవిని విజయవంతంగా దాటి వెళ్ళినప్పుడల్లా పావురపు ఒక్కొక్క రెక్క తెగి పడిపోతూ ఉంటుంది. అలా 7 రెక్కలు తెగిన పావురాన్ని సంహరిస్తే మాంత్రికుడి ప్రాణం పోతుందని పాతాళ భైరవి చెప్పిన కాపాలికుడి ప్రాణరహస్యము విజయవర్మకు స్ఫురణకు వచ్చింది. మొదట అడవిలో ఎంతో అప్రమత్తంగా ఉంటూ కరవాలాన్ని చేతపట్టుకొని అడుగులు వేస్తున్నాడు విజయవర్మ. అడవంతా భీతి కొలుపుతూ నిర్మానుష్యంగా ఉంది. అంతలో అక్కడికి ఒక రెక్కల గుర్రము రెక్కలార్చుకుంటూ సుడిగాలి వేగంతో క్రిందకు వాలింది. ఆ గుర్రపు రెక్కలు ఎంతో పెద్దవిగా ఉండి ఒక్కసారి అది రెక్కలతో వీచగానే దాని ధాటికి అడవంతా ఊగిపోతోంది. ఆ గాలివానకు దీటుగా మాయాబలుడి వద్ద గ్రహించిన మాయా విద్యను ఉపయోగించి అతికాయుడిగా మారాలనుకున్నాడు విజయవర్మ. కానీ అలా జరగలేదు. ఆ మాయా అడవులలో తాను నేర్చుకున్న మాయా విద్యలు ఉపయోగపడవని అర్థమైంది విజయవర్మకి. అంతలో రెక్కల గుర్రము తన రెక్కలతో వీస్తున్న గాలికి అటూ ఇటూ కొట్టుకుపోసాగాడు విజయవర్మ. అలా సుడిగాలికి చాలాసేపు కొట్టుకుపోయిన అనంతరము
ఉన్నట్టుండి విజయవర్మకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. స్థిరంగా ఒక చోట నిలబడి రెక్కలతో వీస్తూ అటూ ఇటూ పరిగెడుతున్న గుర్రాన్ని అదను చూసి మెరుపులా అధిరోహించాడు. ఆ వెంటనే సుడిగాలి ఆగిపోయింది. వాయువేగంతో పరుగు తీసిన ఆ గుర్రము విజయవర్మను రెండవ అడవి దాపుల పడవేసి అక్కడి నుంచి మాయమైపోయింది. అది చూసి ఆశ్చర్యపోయిన విజయవర్మ పైకి లేచి రెండవ అడవిలోకి అడుగుపెట్టాడు. మొదటి అడవిని విజయవంతంగా దాటగానే 7 రెక్కల పావురానికి ఒక రెక్క తెగిపోయి ఉంటుందని అనుకుంటూ రెండవ అడవిలోకి అడుగుపెట్టాడు విజయవర్మ. కరవాలాన్ని చేతబుని అప్రమత్తంగా ముందుకు సాగిపోతున్నాడు. ఒక చోట అడుగు వేయగానే అక్కడ నేల కృంగిపోయి లోపలికి పడబోయాడు. వెంటనే తేరుకొని నిలదొక్కుని నిలబడ్డాడు. అప్పుడు గమనించాడు ఒక పక్కగా ఉన్న ఒక నల్లబాతుని. అది భూమి మీద ముక్కుతో పొడుస్తూ ఉంటే తన పాదాలడుగున నేల కుంగిపోతూ ఉంది. తప్పించుకొని ఆ అడవంతా కలిగి తిరుగుతూ ఆ నల్లబాతు భూమిని ముక్కుతో పొడుస్తూనే ఉంది. విజయవర్మ అడుగులు వేసిన చోటల్లా నేల కుంగిపోతూనే ఉంది. అలా కుంగినప్పుడల్లా అప్రమత్తంగా అడుగులు పక్కకు వేస్తూ సాధ్యమైనంత వరకు తప్పించుకుంటున్నాడు విజయవర్మ. అలా దాదాపు అడవంతా నేల కుంగిపోయి గుంటలు ఏర్పడ్డాయి. వాటిని తప్పించుకుంటూ అదను చూసి నల్లబాతును దొరకబుచ్చుకొని దాని మెడను పట్టుకున్నాడు. విజయవర్మ చేతుల నుంచి విడివడాలని నల్లబాతు ఎంత ప్రయత్నం చేసినా విజయవర్మ పట్టు వదలలేదు. నల్లబాతు మెడను పట్టుకోగానే కుంగిపోయిన నేల మొత్తము యథారూపానికి వచ్చేసింది. విజయవర్మ చేతులలో కదలక మెదలక ఉన్న నల్లబాతు కొంచెం ముందుకు రాగానే క్రిందకు దూకి ముందుకు పరిగెత్తసాగింది. కొంత దూరం వెళ్ళిన నల్లబాతు దాని వెనకే వస్తున్న విజయవర్మను వెనుదిరుగు చూసి మాయమైపోయింది. అలా ముందుకు వెళ్ళిన విజయవర్మకు తాను 3వ అడవిలోకి ప్రవేశిస్తున్నానని అర్థమైంది. 3వ అడవిలోకి ప్రవేశించాడు విజయవర్మ. ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ఎదురైతుందో అని అప్రమత్తుడై ముందుకు నడుస్తున్నాడు. అలా కొన్ని అడుగులు వేయగానే ఒక కోయిల మాధుర్యంగా పాడసాగింది. ఆ గానం వింటున్న విజయవర్మకి ఆ కోయిల వద్దకు వెళ్ళి చూడాలనిపించింది. తక్షణమే అది ఒక మాయ అని అర్థమై ముందుకు సాగాడు. కానీ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే కోయిల మరింత వినసొంపుగా పాడుతూ విజయవర్మను ఆకర్షిస్తోంది. విజయవర్మకి ఆ గానం వింటున్న కొద్దీ మనసు పట్టు తప్పుతోంది. తాను వచ్చిన కారణం కూడా మర్చిపోతూ ఆ కోయిల వద్దకు వెళ్ళాలనుకున్నాడు. 4 అడుగులు వేయగానే తాను మైమరచిపోయి తన వశం తానే తప్పుతున్నానని అర్థమైంది. కానీ కోయిల గానము ఇంకా దగ్గరలో వినిపిస్తూ ఉంటే విజయవర్మకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే మాయాబలుడిచ్చిన తోలు సంచి తెరిచి అందులో ఉన్న మైనాన్ని తన చెవులలోకి కుక్కుకున్నాడు. కోయిల గానము వినపడటం ఆగిపోయింది. వెంటనే 3వ అడవిని దాటి వెళ్ళిపోయి 4వ అడవిలోకి అడుగుపెట్టాడు. పచ్చలలోయలో మాంత్రికుడు కాపాలికుడు 100 మంది మరుగుజ్జులను కాలభైరవికి బలి ఇచ్చి అమరత్వం పొందాలని ఆశగా ఉన్నాడు. కానీ విజయవర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు 100వ మరుగుజ్జు లభించలేదు. పచ్చలలోయ సరిహద్దులలో కాపలాగా ఉన్న మరుగుజ్జు మాయారాక్షసి అదృశ్య సేవకికి కడు ఆశ్చర్యంగా ఉంది. ఒక్క మనిషి కూడా అటువైపుకు రావటం లేదు. కారణం ఏమై ఉంటుందా అని అక్కడే ఉండి వేచి చూస్తోంది. భ్రమరకు ఉద్యానవనాన్ని విజయవర్మ సృష్టించి ఇచ్చిన తర్వాత భ్రమర ఆ ఉద్యానవనంలోనే ఉండిపోలేదు. మాంత్రికుడి కోటలో జరుగుతున్నదంతా చూసింది. కావున తానేం చేయాలో భ్రమరకు బోధపడింది. అందుకే ఉద్యానవనం నుంచి బయటకు వచ్చి పచ్చలలో వైపు వెళ్లేవారిని హెచ్చరిస్తూ అక్కడే కాలం గడుపుతోంది. మొదట అటువైపుగా వెళ్లేవారు భ్రమర మాటలు విని దడుచుకొని అలాగే వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. మరికొంతమంది ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని వెతికేవారు. మరికొందరు భ్రమర మానవ భాష మాట్లాడుతుంటే చూసి ముచ్చటపడేవారు. ఎట్టకేలకు పచ్చలలోయ సరిహద్దుల వైపు ఎవరూ వెళ్లకుండా చూసుకోవటంలో భ్రమర సఫలీకృతురాలైంది. 4వ అడవిలోకి విజయవర్మ ప్రవేశించాడు. ఎదురుగా ఒక నిప్పుకోడి నోటి నుంచి నిప్పులు వెదజల్లుతోంది. ఆ అడవంతా నిప్పులతో నిండి ఉంది. ఎక్కడ అడుగు పెట్టడానికి వీలు లేకుండా నిప్పులు పొగలు కక్కుతున్నాయి. జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు విజయవర్మ. విజయవర్మను చూడగానే ఆ నిప్పుకోడి మరింత వేగంగా నిప్పుల్ని వెదజల్లటం మొదలుపెట్టింది.
ఎటూ వెళ్ళటానికి వీలు లేకుండా నిప్పులు వెదజల్లబడుతున్నాయి. విజయవర్మకు నిప్పు సెగలు ఒంటికి తాకుతూ అడుగు ముందుకు వేయటానికి వీలు లేకుండా చేస్తున్నాయి. అంతలో విజయవర్మకు ఏదో గుర్తుకొచ్చింది. తన దగ్గరున్న తోలు సంచి నుంచి ఒక గుండ్రటి గులకరాయి బయటకు తీసి పాతాళ భైరవిని తలుచుకొని ఆ గులకరాయిని గురి చూసి తన బలాన్నంతా ఉపయోగించి నేలకేసి బలంగా కొట్టాడు. ఆ గులకరాయి సూటిగా భూమి అడుగుకు దూసుకుని పోయి అక్కడొక కన్నం ఏర్పడింది. ఆ కన్నం నుంచి పాతాళ గంగ ఉవ్వెత్తున ఉబికి వచ్చి ఆ నిప్పుల మీద ప్రవహించసాగింది. వెంటనే అక్కడున్న నిప్పులన్నీ ఆరిపోయి మాయమైపోయాయి. అది చూసిన నిప్పుకోడి అక్కడి నుంచి వేగంగా పరిగెత్తసాగింది. దానిని అనుసరిస్తున్న విజయవర్మ 5వ అడవి దాపులకు వచ్చేసరికి ఆ నిప్పుకోడి మాయమైపోయింది. విజయవర్మ 5వ అడవిలోకి అడుగుపెట్టాడు. 5వ అడవిలో అడుగుపెట్టిన విజయవర్మకు ఆ అడవిలో ఎక్కడ చూసినా నలుపు రంగు పింఛాలు కనిపిస్తున్నాయి. అంతలో ఎదురుగా ఉన్న వృక్షం నుంచి ఒక నెమలి క్రిందకు దూకింది. అది తన తోకను విదిలిస్తూ ఉండగా వెలువడుతున్న నల్లని పింఛాలు గాలిలో తేలుతూ విజయవర్మను తాకుతున్నాయి. ఆ పింఛాల తాకిడికి విజయవర్మ కుదురుగా నిలవలేకపోతున్నాడు. నల్లని పింఛాలు గాలిలో తేలుతూ ఆకాశాన్ని కప్పేశాయి. రాత్రి మొదలైందేమో అన్న భ్రమను కలుగు చేస్తున్నాయి. నెమలి అలా పింఛాలను వెదజల్లుతూ ముందుకు వెళుతోంది. వర నుంచి కరవాలాన్ని తీసే సమయం కూడా లేకుండా పింఛాలు విజయవర్మను పడగొట్టాలని చూస్తున్నాయి. వెంటనే తన కరవాలాన్ని దూసి ఆ నెమలి పింఛాలని గాలిలో చీల్చటం ప్రారంభిస్తూ ముందుకు సాగాడు. అలా చాలా దూరం వచ్చాక నెమలి ఒకచోట మాయమైపోయింది. నల్లని పింఛాలన్నీ మాయమైపోయాయి. 6వ అడవి దాపులకు చేరుకున్నానని విజయవర్మకు అర్థమైంది. 6వ అడవి. ఆ అడవి తర్వాత ఇంకో అడవిని దాటగానే తను వచ్చిన కార్యము దిగ్విజయమే అనుకుంటూ 6వ అడవిలోకి ప్రవేశించాడు విజయవర్మ. 6వ అడవిలో ఏ జంతువు ఏ రూపంలో ఎదురైతుందో అనుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఉన్నట్టుండి ఏదో బలంగా తగిలినట్టయి ఆ పోటుకి నిలువరించుకోలేక క్రింద పడిపోయాడు. తేరుకునే లోపే మరొక పోటు తగిలింది. ఏం జరుగుతుందా అని చుట్టూ పరిశీలించగా అక్కడ ఒక కొమ్ముల జింక తన కొమ్ములు విసురుతూ నిలబడి ఉంది. ఆ జింక కొమ్ములు విసిరినప్పుడల్లా తనకు పోట్లు తగులుతున్నాయని విజయవర్మకు అర్థమైంది. వెంటనే తన తోలు సంచి నుంచి ఒక చిన్న బాకు తీసి గురు చూసి జింక కొమ్ములపైన విసిరాడు. మరుక్షణమే జింక కొమ్ములు మాయమయ్యి జింక అక్కడి నుంచి వేగంగా పరుగు తీస్తూ కనుమరుగైపోయింది. వెంటనే విజయవర్మ 7వ అడవిలోకి ప్రవేశించాడు. 7వ అడవి, అదే చివరి అడవి అనుకుంటూ అందులోకి అడుగుపెట్టాడు విజయవర్మ. దూరం నుండి కిలకిలా నవ్వులతో విజయవర్మకు స్వాగతం పలికింది 7వ అడవి. ఎదురుగా సమ్మోహనంగా నవ్వుతూ ఎదురొచ్చింది. చూడగానే తనకు ప్రాణప్రదమైపోయిన అవంతిక అక్కడుంది. అవంతికను అక్కడ చూడగానే ఒక్క క్షణం ఉలిక్కిపడి వెంటనే తేరుకున్నాడు విజయవర్మ. అవంతిక ఏదో చెప్పబోయేలోపో అవంతిక పైన కత్తి దూశాడు విజయవర్మ. కీచుమని అరుస్తూ అవంతిక రూపంలో వచ్చిన పిశాచి ఆకాశానికి ఎగిసి మాయమైపోయింది. 7వ అడవిని దాటి బయట అడుగుపెట్టాడు విజయవర్మ. బయట అడుగు పెట్టగానే అక్కడ పావురపు 7 రెక్కలు పడి ఉన్నాయి. విజయవర్మను చూడగానే ఆ రెక్కలన్నీ కలిసికట్టుగా విజయవర్మ వైపుకు దూసుకుని వచ్చాయి. మాయాబలుడు అందచేసిన తన కరవాలాన్ని దూసి ఆ 7 రెక్కలని ఒక్కసారే నేల కూల్చాడు విజయవర్మ. చెట్టు తొర్ర ఎక్కడుందా అని వెతుకుతూ ఉండగానే కొంచెం దూరంలో ఒక మర్రి మహావృక్షం కనిపించింది. దానికున్న తొర్రలో ఒక పావురం ఉంది. దానిని బయటికి లాగి సంహరించబోయిన విజయవర్మను ఆ పావురము ప్రలోభ పెట్టాలని చూసింది. తనను వదిలేస్తే భూమండలానికంతటికీ అతన్ని రాజును చేస్తానన్నది. అంతేకాక సకల సంపదలకి అధిపతిని చేస్తానని పలికింది. అవన్నీ విజయవర్మ కర్ణపుటాలకు చేరకమునిపే విజయవర్మ ఆ పావురాన్ని సంహరించాడు. ఒక మాంత్రిక శకం ముగిసింది. మహామాంత్రికుడు కాపాలికుడు మరణించాడు. పచ్చలలోయ మాంత్రిక మాయ నుండి యథాస్థానానికి వచ్చింది. పచ్చలలోయ ప్రాభవము ఆరావళి రాజ్యానికి వన్నె తెచ్చింది. మాంత్రికుడు మరణించగానే అదృశ్య సేవకి గాలిలో కలిసిపోయింది. ఆ గాలిలో కలిసిపోయిన చోట నల్లటి పొగ వెలువడుతూ ఆకాశానికి ఎగసింది.
కపాలహాలికకు ఉన్న మంత్రశక్తులన్నీ మాయమైపోయి సాధారణ రాక్షసిగా మిగిలిపోయింది. మరుగుజ్జులుగా మారిన అందరూ అలాగే ఉండిపోయారు. విగ్రహంగా మారిన అవంతిక అలాగే ఉండిపోయింది. మరాళ మంత్రదండము మాత్రం ఎగురుకుంటూ వెళ్ళి అక్కడున్న సెలయేటిలోకి దూకింది. ఆ మంత్రదండానికి ఉన్న మరాళపు బొమ్మ మంత్రదండాన్నించి విడివడి హంసలాగా మారిపోగా మంత్రదండము మాత్రము బొగ్గున మండిపోయి అదృశ్యమైపోయింది. ఎట్టకేలకు 7 రెక్కల పావురాన్ని సంహరించిన విజయవర్మ తన తోలు సంచి బయటకు తీశాడు. అందులో ఉన్న పావుకోళ్లు తీసి తొడుక్కొని పచ్చలలోయలో కాపాలికుడి కోటకు వెళ్లాలని తలుచుకున్నాడు. తక్షణమే కాపాలికుడి కోట వద్దకు వచ్చాడు. విజయవర్మను చూసిన కపాలహాలిక నమస్కరించింది. కోట లోపలికి వెళ్ళిన విజయవర్మ కపాలహాలికను పిలిచి అవంతిక విగ్రహం ఎక్కడుందో చూపించమన్నాడు. ఒక గదిలో ఉన్న అవంతిక విగ్రహాన్ని చూపించింది కపాలహాలిక. బంగారు పోత పోసినట్టుగా ఉన్న అవంతిక విగ్రహాన్ని చూసి మైమరిచిపోయాడు విజయవర్మ. వెంటనే తన దగ్గర ఉన్న తోలు సంచి తీసి అందులో భద్రంగా దాచి ఉంచబడిన పచ్చల పతకాన్ని తీసి విగ్రహం కంఠంలో అలంకరించగానే అవంతికకు అసలు రూపం తిరిగి వచ్చింది. అది చూసి విజయవర్మ ఎంతగానో ఆనందించాడు. తనకు తిరిగి ప్రాణం పోసిన విజయవర్మకు ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకున్నది అవంతిక. ఇద్దరూ కలిసి మరుగుజ్జులు ఉండే గదికి వెళ్లారు. ఆ మరుగుజ్జులందరి మీద తన తోలు సంచిలో ఉన్న పాతాళ చూర్ణాన్ని నీటిలో కలిపి అందరి మీద చిలకరించాడు విజయవర్మ. అక్కడున్న 99 మంది మరుగుజ్జులకు రూపు మారిపోయింది. అందరూ తమ అసలు రూపాల్లోకి మారిపోయారు. మహారాజు ఆకాశవర్మ తన కుమారుని చూడగానే కౌగలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. అక్కడున్న ఆరావళి రాజ్య ప్రజలందరూ విజయవర్మకు నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అందరూ కలిసి విజయవర్మను కీర్తించసాగారు. కపాలహాలికకు కాపాలికుడి కోటను నివాసం చేసుకుని పచ్చలలోయ సంరక్షణ బాధ్యతను అప్పచెప్పాడు విజయవర్మ. అవంతిక ఏదో అనబోయేటంతటిలో అందరి వెనక్క ఒక కంఠం వినిపించింది. రాకుమారా, నన్ను మర్చిపోయారా అంటూ. ఎవరో అని అందరూ వెనకకు తిరిగి చూస్తుండగా అక్కడ ఎవరూ కనిపించలేదు. అంతలో భ్రమర వేగంగా వచ్చి విజయవర్మను అంటుకుపోయింది. భ్రమరను చూసి మానవ భాషలో మాట్లాడుతూ ఉండగా ముచ్చటపడింది అవంతిక. రాకుమారి, మా రాకుమారుడు నీకు నచ్చాడా అని అడిగిన తీరుకు అక్కడున్న అందరూ మందహాసం చేశారు. పచ్చలలోయ నుంచి అందరూ ఆరావళి రాజ్యానికి వెళ్ళటానికి సన్నద్ధమయ్యే సమయంలో అవంతిక తన తండ్రిగారైన మాయాబలుడిని తలుచుకున్నది. క్షణాలలో అక్కడ ఉన్న నేల చీలి కావటం మొదలుపెట్టింది. అది చూసి అక్కడున్న జనులందరూ క్షణకాలం పాటు భయభ్రాంతులయ్యారు. వెంటనే నగిషీలు చెక్కి పగడాలు కెంపులు పొదిగిన రథము భూమి నుంచి పైకి లేచింది. ఆ రథాన్ని సరీసృపాలు లాగుతున్నాయి. ఆ రథం నుండి మాయాబలుడు క్రిందకు దిగి విజయవర్మకు అభివాదం చేశాడు. అవంతిక తన తండ్రిని చూడగానే ఆనంద బాష్పాలు రాల్చింది. తన కుమార్తెను మాంత్రికుడి బారి నుంచి రక్షించి తిరిగి తనకు అప్పజెప్పినందుకు విజయవర్మకు మనసారా కృతజ్ఞతలు తెలిపాడు మాయాబలుడు. అక్కడే ఉన్న ఆకాశవర్మని మాయాబలుడికి పరిచయం చేశాడు విజయవర్మ. అంతలో భ్రమర ఎగురుతూ అక్కడికి వచ్చి మాయాబలుడిని చూసి పాతాళరాజుకి ప్రణామములు అని పలికింది. భ్రమరను చూసి మాయాబలుడు ఏదో మంత్రం పఠించి చేతిలో ప్రత్యక్షమైన భస్మాన్ని భ్రమర మీద చల్లాడు. వెంటనే భ్రమర ఒక యువకుడిగా మారిపోయాడు. తనను ఆశ్చర్యంగా చూస్తున్న అందరినీ చూసి ఇలా చెప్పసాగాడు. ఆ యువకుడు పాతాళలోకవాసి అయిన శుశ్రుడు. అవంతిక నీడను పట్టి అవంతికను బంధించి తీసుకుని పోతున్న కాపాలికుడిని ఎదిరించగా కాపాలికుడు తనను తుమ్మెదగా మార్చేశాడు. తుమ్మెదగా మారిన కాపాలికుడిని వదలకుండా వెంటాడుతూ ఉంటే ఒక బెరిడాలో బంధించి ఆ బెరిడాను ఎంతో దూరం విసిరేశాడు. ఆ బెరిడా మూతి తెరిచి తుమ్మెదను బయటికి తీశాడు విజయవర్మ. శుశ్రుడు విజయవర్మకు కృతజ్ఞతలు తెలుపగా విజయవర్మ మిత్రుల మధ్య కృతజ్ఞతలు ఏల మిత్రమా అని పలికాడు. అనంతరము ఆకాశవర్మ కోరిన మీదట మాయాబలుడు అవంతికతో కలిసి ఆరావళి రాజ్యానికి బయలుదేరాడు. ఆరావళి రాజ్యానికి మహారాజు ఆకాశవర్మ, విజయవర్మ, సేనాని సమరుడు, మిగిలిన అనుచరులు, ఆరావళి పురజనులు అందరూ కలిసి రావటం చూసిన మహారాణి ధరణీదేవి
మంత్రి సుసేముడు, మిగిలిన అందరూ ఎంతగానో సంతోషించారు. అవంతికను కోడలుగా ధరణీదేవికి పరిచయం చేశాడు విజయవర్మ. అనంతరము మాయాబలుడు అవంతిక పాతాళలోకానికి బయలుదేరారు. 2 రోజుల అనంతరము పాతాళలోకం నుంచి ఆరావళి రాజ్యానికి పగడాల పందిరి వేయబడింది. పాతాళలోకవాసులు ఆరావళి రాజ్య ప్రజలతో కలిసిపోయి విజయవర్మ అవంతికల వివాహ వేడుకలలో అత్యుత్సాహంగా పాల్గొన్నారు. పాతాళలోకంలో ఆకాశాన్నంటే పందిరి క్రింద విజయవర్మ అవంతికల పరిణయ వేడుక అట్టహాసంగా జరిగింది. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల లోకాల వాసులు, ప్రముఖులు, ఆరావళి రాజ్య ప్రజలు అందరూ వివాహ వేడుకకు హాజరయ్యారు. పాతాళలోక వింతలు, విశేషాలు అందరినీ అలరించాయి. వివాహ వేడుకలు ముగిసిన తర్వాత ఎవరి లోకాలకు వాళ్ళు తరలి వెళ్ళిపోయారు. అది అపురూపమైన ప్రకృతి సంపదలకు నెలవైన పచ్చని ప్రదేశం. చుట్టూ నీలిమేఘాలతో దోబూచులాడే నిట్ట నిలువైన హిమశిఖరాలు, ఎటువైపు చూసినా ఆకుపచ్చని సౌందర్యంతో ఆ ప్రాంతమంతా అలరారుతోంది. ఆ ప్రాంతంలో ఉత్తరం వైపున ఉన్న ఒక పల్లపు ప్రదేశము ఆకుపచ్చని అందాల కాంతులతో వెలిగిపోతోంది. సూర్యకిరణాలు పడి ఆ పచ్చని కాంతులు మరింత ద్విగుణీకృతమవుతున్నాయి. కోట్లాది చిలుకల రెక్కల కాంతులు, వేలాది గడ్డిపోచల రంగు, వందలాది నెమలి కంఠాల వర్ణము అన్నీ కలగలిపిన మరకత వర్ణములో ఆ పల్లపు ప్రదేశమంతా పచ్చగా మెరిసిపోతోంది. ఆ పచ్చని ప్రదేశంలో ఒక పక్కగా ఆహ్లాదాన్ని కలిగిస్తూ నింగు నుండి నేలకు జాలువారుతున్న శ్వేతవర్ణపు జలపాతము లయబద్ధమైన ధ్వనులతో ప్రవహిస్తోంది. అవన్నీ అబ్బురంగా చూస్తున్న ఒక అందాల సుందరి తన చెలికత్తెలతో కలిసి ఆ జలపాతం వద్దకు ఏతెంచింది. అక్కడున్న కడు సుందర కమనీయ ప్రకృతిని చూసి అందరూ మైమరిచిపోయారు. తేరుకున్న సుందరి సాయం సంధ్యా సమయాన తిరిగి మన లోకానికి వెళ్ళలేం కావున జలకాలాటలలో సేదతీరి వేగిరము అక్కడి నుంచి వెళ్ళక తప్పదని హెచ్చరించింది. ఆ సుందరి మాటల్ని విన్న చిలులందరూ జలపాతపు నీటిని ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ లోకాన్ని మరిచిపోయారు. అంతలో అల్లంత దూరాన ఎవరో వస్తున్న అలికిడి. చెలులందరూ అవంతిక, అక్కడ ఎవరో వస్తున్నారు అని భయవిహ్వలులయ్యారు. అవంతిక ముందుకు చూసి కిలకిలా నవ్వుతూ, వస్తున్నది నా నీడను పట్టుకుని బంధించే మాంత్రికుడు కాదు, జీవితాంతము నీడలా నా వెన్నంటి ఉండే నా ప్రాణసకుడు విజయవర్మ అని చెప్పగానే చెలులందరూ ఆనందంగా నవ్వుతూ అక్కడి నుంచి పాతాళలోకానికి విజయవర్మ అవంతికలు ఆరావళి కోటకు బయలుదేరారు. శ్రీ సుధామయ్య గారు రచించిన పచ్చలలోయ పాతాళ సుందరి జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.